కాకినాడ సత్కళ వాహినిలో అన్నమాచార్య కీర్తన పోటీలను నిర్వహించినట్లు సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహిని కళ్యాణ మండపంలో అన్నమాచార్య కీర్తన పోటీ జరిగింది. సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు సారథ్యంలో జరిగిన పోటీలలో కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో చిన్నారులు, పెద్దలు పోటీల్లో పాల్గొని వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా కూచి భాస్కర్రావు, కస్తూరి, కృష్ణ వ్యవహరించారు. పోటీలకు ముఖ్య అతిథిగా చలమలశెట్టి సునీల్ సోదరుడు ముత్యాల సతీష్ పాల్గొని విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యులు, సత్కళ వాహిని అధ్యక్షులు గోపాల నరసరాజు, కలగా శివరాణి, కుంచికా లక్ష్మి, డాక్టర్ గరికపర్తి నమశివాయ, రామకృష్ణ, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఇటీవల ₹1,00,000 విరాళం కూడా ట్యాపర్ ప్రాజెక్టు మీద చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ధన్యవాదాలు. మనందరికంటే కూడా మనకి అనేక ఈ రాజకీయ వాతావరణంలో మేము కొంత ఇబ్బంది పడుతుంటే కానీ వాళ్ళ చేత ఎందుకో మంచిగా మన గైడ్ గారు 2 lakhs ఆయన చేసి మనకు హెల్ప్ చేశారు, పవన్ రాజు గారు హెల్ప్ చేశారు. జన్మచేటి సునీల్ గారి పాత్ర నాకు తెలియదు కానీ మంచి వాళ్ళు చాలా ప్రజల మధ్య వెళ్ళడం జరిగింది. అప్పట్లో కానీ ఎక్కువ నేను ఇప్పుడు అడగలేదు. ఇప్పుడు సతీష్ గారు చెప్తుంటే నాకు చాలా సంతోషమైంది. మేము ఏదైనా చేస్తాం మాట్లాడు అదే గురువుగా వాళ్ళ అన్నగారు అదే మాట్లాడినాడు, మన ఆయన అదే అన్నాడు. మనకి 3వ అంతస్తు 10వ అంతస్తునే సంగీత కళాశాల కట్టడం. కానీ ఈ ఇందాక నుంచి చూస్తుంటే నాకు తిరుపతిలో ఉన్న ఫీలింగ్ కలిగింది అన్నమాట. అక్కడ చూస్తుంటే ఈ కీర్తనలు అసలాగా ఫీల్ అయిపోయిన ఏదో బయట చూసి చాలాసేపు నాకు పాటలు పాడుతుంటే ఎంత మీ అట్మాస్ఫియర్ మీ ఎంత చూస్తుంటే తిరుపతి కొండ మీద అలా తిరుగుతున్నట్టు లోపలికి వెంకటబాబు దగ్గరికి వెళ్ళేట్టు అనిపించిందమ్మా. చాలా థ్యాంక్స్ సార్. సునీల్ గారు రావాలండి, కొంచెం అర్జెంట్ పని మీద రాలేకపోయారు. కానీ ఎప్పుడు ఈ కళకి మీకు ఏ అవసరం వచ్చినా మా ముందు సాయం సునీల్ గారు ఇస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానమ్మా. మీరందరూ ఏది కూడా మాకు ఎలాంటి చేయను, మాకు కలిపినారన్నమాట. దీనికి కోరుకుంటామమ్మా. మీరు అసలు ఏది ఆలోచించద్దు. మీరు ఏమొచ్చినా మార్చారు, నాకు సతీష్ ఫోన్ చేస్తే చాలు, మీరు నేను చూసుకుంటాను సార్.